పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఇవాళ వెనక్కి తిరిగి చూడండి అనే పాయింట్ మీద మాట్లాడుతున్నాను. వెనక్కి తిరిగి చూడటం అంటే మీరు వెనక్కి తిరిగి చూడటం కాదు. మీరు కథ రాస్తున్నప్పుడు రాస్తున్న దాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మనం ముందు ఒక స్టోరీ ఐడియా అనుకుంటాం. ఐడియాని మీకు మొట్టమొదటి క్లాసులో ఒకసారి చెప్పా. ఇది గ్లాస్ అయితే ఇక్కడ దాకా కథ ఉంటుంది కథాంశం. ఇందులో మెల్లగా ఐస్ గడ్డలు వేసుకెళ్తే ఇదంతా వాటర్ అవుతుంది, అది కథ పూర్తవుతుంది అని. అది ఐస్ గడ్డలు కాకుండా మనం వజ్రాలు వేసినా బంగారం వేసినా కథా స్వరూపం రాదు. వాటర్ కాదు కదా వచ్చేది, కాకిరాళ్ళు వేసినట్టు వస్తుందని మీకు చెప్పాను నేను. అందుకని మీరు సామాన్యంగా ఇంతకుముందు మనం 10 minute స్టోరీ అని చెప్పుకున్నాం. ఆ 10 minute స్టోరీ లాగా చెప్పినప్పుడు ప్రతి కథ బాగుందని అందరూ అంటారు. మనం చెప్పినప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు సినిమా ఇలా దెబ్బతింది అని అనుకుంటూ ఉంటారండి. ఎందుకు అవుతుందంటే అది కథనంలోకి వచ్చేసరికి లోపం వస్తుందండి. అంటే ఏ ఏ పాత్రలు పెరగాలో అవి ఎదగకుండా, ఏ ఏ కథాంశాలు కదలాలో అవి కదలకుండా, ఏ ఏ మలుపులు తిరగాలో అక్కడ తిరగకుండా అన్వాంటెడ్ ప్లేసులకు వెళ్ళిపోయినాయి అనుకోండి, అవి అతి ప్రమాదకరమైనవి. ముఖ్యంగా వెనక్కి తిరిగి చూసి చేయలేకపోయినట్లో మాది ఒకటి ఆటలో మీరు చూస్తే హీరో విలన్ని ఆడుకుంటానే వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ రష్ ఫుల్గా చూసుకున్నాం మేము. రష్ ఫుల్గా చూసినాక ప్రొడ్యూసర్ హనీతో మేమేం చెప్పామంటే, ఎంఎస్ రాజు గారితో నేను చెప్పా, ఏమంటే క్రైసిస్ రావట్లేదు సినిమాలో. ఈ క్రైసిస్ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే, మీరు గుర్తెచ్చుకుంటే ఆట చూసిన వాళ్ళకి లేకపోతే చూడండి. రాజస్థాన్లో ఒక చోట అడవిలోకి వెళ్ళి వీళ్ళు దుబాయ్ డ్యాన్సులాగా చేస్తూ ఉంటారండి. అక్కడి నుంచి వేటకి వెళ్తారు. వేటాడినప్పుడు టప్మని విలన్ని అరెస్ట్ చేయించేశాడు. ఇక్కడ వెనక్కి తిరిగి చూడాలండి రైటర్. విలన్ అరెస్ట్ అయితే ఏమైంది, అరగంటలో ఆడు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. అలా కాకుండా అదే హీరో అరెస్ట్ అయ్యాడు అనుకోండి, అతనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, అతను రాలేనప్పుడు ఇతను జైల్లో ఉన్న హీరో దగ్గరికి వచ్చి, సరే నేను పెళ్లి చేసుకోబోతున్నాను, దాన్ని ఏం చేసుకుంటావో చేసుకోరా అంటే, హీరో ఏ బాధని పడుతున్నాడో ఆ బాధ మొత్తం ఆడిటోరియం పడుతుంది. అది క్రైసిస్. సో అది మనం చేయలేకపోయాం. అంటే వెనక్కి తిరిగి చూడండిలో అది మనం చేయలేం. వెనక్కి తిరిగి చూసి చేసింది కర్తవ్యం అండి. ఎంత సూపర్ హిట్ అయిందో మీకు తెలుసు. అంటే ముందు చాలామందికి ఆశ్చర్యకరమైంది ఏంటంటే, కర్తవ్యం కదా ఇది కాదండి. ముందు ఏ పోలీస్ ఆఫీసర్ వర్సెస్ ఏ పొలిటికల్ లీడర్ కదే. కానీ దానిలో ఆత్మ లేదు అని వెనక్కి తిరిగి చూస్తే అర్థమైంది. కర్తవ్యానికి ఆత్మ ఏంటండి, మీనా పాత్రకి మానభంగం జరగటం, దాని మీద ఒక పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి గారు రియాక్ట్ అవ్వటం, అది ఆత్మ. సో ఆ ఆత్మను తీసుకొచ్చి కలపకపోతే అంత గొప్ప కర్తవ్యం కూడా యావరేజ్ అయిపోయి ఉండేదండి. ఓసారి బిలో యావరేజ్ కూడా అయ్యేదేమో మనకు తెలియదు. అలాగే సమరసింహారెడ్డిలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చేసుకున్నటువంటిది ఫ్లాష్ బ్యాక్ని ఇక్కడ కాకుండా ఇక్కడ చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నాం. దానికి చక్కగా మంచి రిజల్ట్ వచ్చింది, మనం చూసుకున్నాం మనం. కాబట్టి మీరు రేపు కథ రాసుకున్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే, ఫస్ట్లో రాయిగానేనండి పుట్టిన బిడ్డ మనకి ఎలా అయితే మన బిడ్డ మనకి అందంగా కనపడతాడో, అలాగే మనం రాసుకున్న కథ మనకు అందంగా కనపడుతుంది. ముందు విద్యార్థులారా మీరు తెలుసుకోండి. ఎవరి కథ ఇప్పుడు మనల్ని అద్దం ముందు నిలబడతారు, మీ మొహం మీకు బాగానే ఉంటుందిగా, 2-3 సార్లు ఇలా చూసుకుంటారుగా అద్దంలో, అంటే నీ మొహం నీకు అందంగా కనపడుతుంది.
ఎదటాడికి ఎలా అలాగే నీ కథ కూడా నీకు అందంగా కనపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందంగా కనపడినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ ఏమన్నా సొట్ట ఉందా, ఇక్కడ ఏమన్నా మచ్చ ఉందా, ఇక్కడ ఏమన్నా ఐబ్రో సరిగ్గా లేదా, ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి మీకు అదే ముఖంలో. అలాగే అదే కథలో కూడా ఆ తప్పులు అలా తెలుస్తాయండి. వెనక్కి తిరిగి చూడటం అంటే ఒకసారి మనని చక్కగా ఆ హీరోలు డైరెక్టర్లు అడిగితే మనం వెనక్కి తిరిగి చూడకుండా జరిగిపోతూ ఉంటాయండి. మీకు చెప్పాను నేను శంకర్ ఎంబీబీఎస్లో చిరంజీవి గారు ఇక్కడ ఉన్న డైలాగ్ పడుతుంది చూడండి అంటే, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అక్కడ చేసింది అది. అంటే ఎవరో అడిగారు, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలా. అలాగే నరసింహనాయుడులో కంటి చూపుతో చంపేస్తానే డైలాగ్ ముందు లేదు, షూటింగ్కి వెళ్ళడానికి అరగంట ముందు ఉంది. అది ఎవరో వెనక్కి తిరిగి చూసుకున్నారండి, అక్కడ హీరో వెనక్కి తిరిగి చూశారు, ఇక్కడ డైరెక్టర్ బి గోపాల్ వెనక్కి తిరిగి చూశాడు. అంటే ఈ సీన్ ఇంతేనా, ఇంకేమన్నా చేయించుకోవచ్చా అని ఆలోచించాడు. కాబట్టి కథా రచయితగా మీకు నేను కథా రచయితలకు చెప్పేది ఏంటంటే, వాళ్ళ అవకాశం రాకముందే మీకు మీరుగా ఏమి రాశారు, అది కడుపు నిండిందో లేదో మీకు తెలుస్తుందండి, కానీ కథ నిండిందో లేదో మనకు తెలియదండి. అక్షరాలతో నింపేయటం కథ నింపటం కాదు, అద్భుతాలతో నింపటమే కథను నింపటం అంటే. కాబట్టి నువ్వు అవతల వాళ్ళని పడగొట్టగలిగినటువంటి అద్భుతమైన అంశాలు ఇందులో నేను క్రోడీకరించుకున్నానా లేదా, ఎందుకంటే స్టన్ అయిపోయేటువంటి విషయాలు కొన్ని మనం చూపించవచ్చండి. అలాంటి విషయాల్ని కనీసం ఆ సినిమాలో 2-3 అంశాలు కనుక వస్తే ఒక అద్భుతం అవుతుందండి. మీకు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ లెసన్ మళ్ళీ చెప్పాను మీకు నేను. వెనక్కి తిరిగి చూడండి, రాసిన కథని మళ్ళీ చదవండి. మళ్ళీ చదివి ఎక్కడైనా పాత్రలో లోపం వచ్చిందా, ఎక్కడైనా సన్నివేశంలో లోపం వచ్చిందా, ఎక్కడైనా మీరు అనుకున్న కథాంశం పెరుగుదలలో అది ఏదన్నా ఒరుగుదలకు గురైపోయిందా, ఇవి పట్టించుకోండి. అప్పుడు మీరు రాసిన కథ మీకు సంతృప్తినివ్వటమే కాదు, ఆఖరి పాయింట్ మా అన్నయ్యకి నేను చెప్పేవాడిని. ఎందుకంటే ఆయన మా కథ చెప్తున్నప్పుడు 5-6 ఉంటే వాళ్ళ 4 బాగుందంటున్నారు కదరా, నీకు బాగాలేదంటున్నావు ఏంటని కేకలేసేవాడు ఆయన. అంటే నేను అనేవాడిని, వాళ్ళ 4 మన అసిస్టెంట్లరా, మన ఇద్దరు రచయితలు, నన్ను పడగొడితేనే రేపు నువ్వు ప్రేక్షకులను పడగొట్టినట్టు అనేవాడు. కాబట్టి మీకు సమఉజ్జి అయినటువంటి వాళ్ళకి ఒక కథ మీరు చెప్పుకోగలిగితే అప్పుడు వాళ్ళు ఓకే అనలేదనుకోండి అంటే వెనక్కి తిరిగి చూడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వెనక్కి తిరిగి చూసి కథని సరి చేసుకోండి, అప్పుడు మీ కథ అద్భుతమైన ఫలితాన్ని మీకు అందిస్తుంది. నమస్తే.